ఇక్కడ తమిళనాడులో ఎవ్వరూ ఊహించని ఫలితాలు నమోదయ్యాయి. టీవీకి అధినేత సినీ నటుడు విజయ్ 100 సీట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతూ అధికార పీఠానికి దగ్గరవుతున్నారు. విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తమిళనాట సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన ఆ పార్టీ సొంతంగానే అధికారాన్ని దక్కించుకుంటుందా లేక ఇతర పార్టీల సాయంతో సీఎం సీటును దక్కించుకుంటుందా అన్నది ఇక మరికొద్దిసేపట్లోనే క్లారిటీ రానుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి పాలవడం ఈ ఎన్నికల్లో మరొక కీలక అనూహ్య పరిణామం. కొలత్తూరు నుంచి పోటీ చేసిన స్టాలిన్ టీవీకి అభ్యర్థి బాబు చేతిలో ఓడిపోయారు. స్టాలిన్ కుమారుడు డీఎంకే కీలక నేతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుంచి ఎదురెదుతున్నారు. ఇంకా ఇప్పటిదాకా వచ్చిన ఫలితాల్లో టీవీకే 108 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మొదటి స్థానంలో ఉండగా 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న డీఎంకే కూటమి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక అన్నా డీఎంకే కూటమి 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలతో ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ తలకిందులైపోయాయి. విజయ్ గెలుస్తారని కొన్ని సంస్థలు అంచనా వేసినా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం డీఎంకే గెలుపు ఖాయమని చెప్పాయి. వాస్తవ ఫలితాలు గెలుపు విజయ్దే అని తేల్చేశాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి లైవ్లో అందిస్తారు. మురళి, అంటే తమిళనాడులో ఎవరు ఊహించని రిజల్ట్ ఇది. సో డిఎంకే ఏడిఎంకే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలో ఒక పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని చాలామంది భావించారు. సో సర్వే ఏజెన్సీలన్నీ కూడా ఇవే చెప్పాయి. కానీ అనూహ్యంగా టీవీకే ఉదయం నుంచే కూడాను ప్రతి రౌండ్లో కూడాను ఆధిక్యం చూపిస్తూ 100 స్థానాలకు తక్కువ కాకుండా లీడ్ అనేది కొనసాగిస్తూ వస్తుంది. 108 స్థానాల్లో ప్రస్తుతం లీడ్ ఉంది. 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్గా ఇక్కడ ఉంది. అయితే మిగిలినటువంటి 10 స్థానాలు మద్దతు ఎవరిస్తారనేది ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. సో కాంగ్రెస్ గతంలో చూస్తే ఇక్కడ తమిళనాడులో విజయ్తో కలిసి వెళ్లాలని స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా భావించారు. ఇదే అభిప్రాయాన్ని కూడా బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితి. అయితే జాతీయ స్థాయిలో పార్టీ అధిష్టానం మాత్రం డిఎంకేతోనే కొనసాగాలని నిర్ణయించింది. సో ఆ మేరకు 28 స్థానాలు కూడా కేటాయించింది. అయితే కేవలం 5 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతం ఆ లీడ్ అనేది ఉంది. 5 మంది విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. సో మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీలు ఇక్కడ డిఎంకే ఏడిఎంకేతో కలిసి పోటీ చేసినటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్టులు ఉన్నారు. సో కమ్యూనిస్టుల్లో చూస్తే 5 ప్రస్తుతం లీడ్ కొనసాగిస్తూ ఉన్నారు. సో అలాగే పిఎంకే పార్టీ నుంచి కూడా ఒక 5 అన్నా డిఎంకేతో కలిసి పోటీ చేసినటువంటి వారు ఉన్నారు. డిఎండికే అంటే విజయకాంత్ సంబంధించినటువంటి పార్టీ ఒకరు, అమ్మ మక్కల్ మున్నేట్టు కళగం. సో ఇవన్నీ చూస్తే దాదాపు 13 నుంచి 14 స్థానాలు ఉన్నాయి. సో వీరిలో అవసరమైనటువంటి వారిని తీసుకొని ఆ 18 మ్యాజిక్ ఫిగర్ తక్కువ కాకుండా వీరందరూ కూడా కలిసి కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో విజయ్ అదే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నేతల ఆలోచన కూడా అదే విధంగా ఉంది. సో ముందుగా ఎవరు అప్రోచ్ అవుతారు, సో ఎవరి నుంచి సంప్రదింపులు అనేవి మొదలవుతాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో అభ్యర్థుల గెలుపు అనేది డిక్లేర్ కావాలంటే 7 గంటల వరకు కూడా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. 7 నుంచి 8 కూడా పట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు కొన్ని స్థానాల్లో మాత్రమే విజేతలుగా ప్రకటించినటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గిరీష్ చోడంకర్ కూడా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సో అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ స్థానికంగా టీవీకేకి మహిళలు, యువత పెద్ద ఎత్తున ఓటు వేశారు. సో ఈ కారణంగానే ఇక్కడ ఈ విక్టరీ అనేది వచ్చింది. సో టీవీకేకి మద్దతు ఇచ్చేటువంటి అంశంలో కాంగ్రెస్ అధిష్టానందే అంతిమ నిర్ణయం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే కాంగ్రెస్ కూడా ఇదే విషయంగా ఆలోచిస్తుందా, రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీతో పొత్తులో ఉంటే కనుక రేపు పార్లమెంటు స్థానాల్లో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో అధిష్టానం కూడా ఇదే విధంగా ఆలోచిస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. వామపక్షాలు కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ రాత్రికి లేదా రేపు దీనిపై క్లారిటీ వచ్చి సో ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రకటన అనేది టీవీకే నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది.